జూనియర్ ఎన్టీఆర్ గారి 'ఎన్టీఆర్ నీల్' మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. ఏంటి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిందా అని చెప్పి ఆశ్చర్యపడుతున్నారా? 'ఎన్టీఆర్ నీల్' మూవీ అఫీషియల్ గా హ్యాండిల్ క్రియేట్ చేసినప్పుడు, అలాగే మూవీకి షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు మన ప్రశాంత్ నీల్ గారు బ్యాక్ సైడ్ నిల్చొని ఒక పిక్ అయితే రిలీజ్ అయితే చేశారు. అది ఇదే. ఈ పిక్ వచ్చేసి ఫిబ్రవరి 2025 రిలీజ్ చేయడం జరిగింది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు దీన్ని కోట్ చేసుకుంటూ అండ్ ఇట్ ఈస్ బిగిన్ అండ్ ఇప్పుడే మొదలయ్యింది అని చెప్పి దాన్ని కోట్ కూడా చేశారు. సో అంటే ఒక 2 డేస్ అంటే ఫిబ్రవరి 20 అంటే ఎల్లుండి అంటే మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు 1 ఇయర్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. దీంట్లో ఒక విచిత్రం ఏంటో తెలుసా? 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నా అసలు మూవీకి సంబంధించిన ఏ చిన్న కంటెంట్ కూడా బయటికి రాలేదు. మామూలు విషయం కాదు ఇది. ప్రశాంత్ నీల్ గారి ప్రతి మూవీ కూడా దాన్ని ఏ రోజైతే మూవీ అనౌన్స్ చేస్తాడో ఆ రోజే టైటిల్ అలాగే మూవీకి సంబంధించిన క్లిప్స్ ఏవో ఒకటి రిలీజ్ చేస్తాడు ఫస్ట్ లుక్ లాగా. బట్ ఎన్టీఆర్ నీల్ మాత్రం చాలా సపరేట్ గా ట్రాక్ అయితే నడుస్తుంది. ఎందుకంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా ప్రత్యేకంగా చాలా ఈ మూవీ అనేది డెఫినెట్ గా హిట్ అవ్వాలి. అలార్ మూవీ ఎలానో ఫ్లాప్ అయితే అయ్యింది. దాదాపు 10-20 కోట్ల వరకు లాస్ అయితే వచ్చింది ఆ మూవీకి. సో ఈ మూవీతో ఎలానే హిట్ కొట్టాలని చెప్పి గట్టిగా డిసైడ్ అయితే అయిపోయాడు మన ప్రశాంత్ నీల్ గారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మనము అంతకు ముందు చూసాం రభస, రామయోత్సవ ఫ్లాప్స్ వచ్చిన తర్వాత తను ఎలాంటి కెరియర్ స్టార్ట్ చేశాడు. టెంపర్ నుంచి ట్రిపుల్ వరకు దేవర వరకు నాన్ స్టాప్ బ్లాక్ బస్టర్ లో కొట్టాడు. ఎక్కడ కూడా ఆడియన్స్ కి గానీ ఫ్యాన్స్ కి గానీ డిసప్పాయింట్ చేయకుండా. అండ్ ఇప్పుడు వార్డుతో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫెయిల్యూర్ చూశాడు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. తను కూడా అది సీరియస్ గా తీసుకున్నాడు అనుకో ఇంకొక డికేడ్ వరకు ఎవరు కూడా క్వశ్చన్ చేయని రేంజ్ లో మూవీస్ వస్తాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కి వార్ 2 లాంటి మూవీ పడడం కూడా చాలా అవసరమే ఈ టైంలో. తారక్ అన్న ట్రాక్ లోకి వస్తాడు. ఇంకా అంటే మనం చూసుకుంటే అరవింద సమేత, ఈ ట్రిపుల్ ఆర్, దేవరకి చాలా చాలా గ్యాప్స్ ఉన్నాయి మూవీకి. ఈ జైలవగస్ కి ఇవన్నీ గ్యాప్ అనేది చాలా ఎక్కువైపోయాయి. ఈ టైం గ్యాప్ లా మూవీ చాలా ఎవాల్వ్ అయితే అయిపోయింది. మూవీ చూసి ఆడియన్స్ కూడా చాలా డిఫరెన్స్ అయితే అయిపోయారు. సో తారక్ అన్న కూడా ఆ మూవీ ఎవరైతే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కొత్తగా వచ్చే ఆడియన్స్ చూస్తున్నారో వాళ్ళకి థియేటర్ కి వచ్చేలా అలాంటి కంటెంట్ మూవీ తీయడానికి అయితే అర్జదల్ లైఫ్ స్టోరీ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ వచ్చేసి మొత్తం మన ప్రశాంత్ నీల్ గారికి అయితే ఇచ్చేస్తాడు. తను ఏం చెప్తే అది చేయడానికి అయితే డిసైడ్ అయితే అయిపోయాడు. ఎప్పుడైతే టెంపర్ మూవీలో పూరి జగన్నాథ్ గారు ఏం చెప్తే చేసేసాడో దీంట్లో కూడా అలానే ఫిక్స్ అయితే అయ్యాడు. ఎన్టీఆర్ నీల్ మూవీలో డైరెక్టర్ గారు ఏం చెప్పినా కూడా కాదనట్లేదంట. దేనికైనా ఒప్పుకోవడానికి రెడీ అవుతున్నాడు. లేకపోతే కార్ చేసింగ్ సీక్వెన్స్ కి, యాక్షన్స్ ఎపిసోడ్స్ కి చూడడానికి వరకు వెళ్లాల్సిన అంత అవసరమే లేదు. మన RFC సెట్ చేసుకుని తీసేయచ్చు ఈజీగా మనం అనుకుంటే. బట్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ డైరెక్టర్ ఏది కావాలంటే అది చేయడానికి రెడీగా అవుతున్నాడు అని చెప్పి బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది చెప్పాలి. మరి మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయితే అయ్యింది. మరి దీని సందర్భంగా అట్లీస్ట్ ఒక షూటింగ్ పిక్ అయినా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రశాంత్ నీల్ గారికి ఈ వీడియోతో రిక్వెస్ట్ అయితే చేస్తారు. మరి వస్తుంది అనుకుంటున్నా. అలాగే ఇంకా ఎట్లా 2 months లో మనకి ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్ 1 వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఏం రాకపోవచ్చు అనేది అనిపిస్తుంది. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.